అందరికీ నమస్కారం. జూలై 21 కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో ఫస్ట్ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ కాంపిటీషన్ కన్నన్ గౌడ్ ఆధారంలో జరుగుతుంది. దాంట్లో కరాటే, టైక్వాండో, కుంఫు జరగబోతుంది. సో ఇప్పటికీ 4 కంట్రీస్ పక్కా అయిందని చెప్పి చెప్తున్నారు. సో ఈరోజు ఏంటంటే ఇది జనరల్ ఫార్మల్ ఒక బ్రోషర్ లాంటిది ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేసి, సో అలాగే పెద్దలు పితాని రామకృష్ణ గౌడ్ గారు, పల్లె లక్ష్మణ్ గౌడ్ గారు, ప్రవీణ్ గౌడ్ గారు చాలామంది వచ్చినారు. సో అందరికీ ధన్యవాదాలు. సో మెయిన్ ఇది ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ ఉంది 21వ తారీఖు కోట్ల విజయభాస్కర్ స్టేడియం చెప్పడానికి ఇది ఒక ప్రెస్ మీట్. అదే మాదిరిగా మార్షల్ ఆర్ట్స్లో ఇంకా ముందుకు మనం ఎలా వెళ్ళాలి, మార్షల్ ఆర్ట్స్ అందరూ ఎందుకు నేర్చుకోవాలి అంటే ఆత్మరక్షణ కోసం ముఖ్యంగా మహిళలు అందరూ నేర్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు మరి రక్షణ అనేది చాలా పెద్ద ప్రాబ్లం ఉంది, అందరూ కంట్రోల్ చేయలేకపోతున్నారు. సో కాబట్టి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి, మెంటలీ ఫిజికలీ బాగుండాలి. అదే మాదిరిగా ఇలాంటి ఒక అందరూ కలిసి ఉండేలాగా మన భారతీయులందరూ కలిసి ఉండాలి. మతం, కులం ఇవన్నీ టాపిక్ తీసుకురాకుండా ఎవరి మతం వాళ్ళది, ఎవరి కులం వాళ్ళదే. దాన్ని మనం ఏది మనం తక్కువ చెప్పట్లేదు, ఎక్కువ చెప్పట్లేదు. సో అందరూ కలిసి ఉండాలి. మనందరూ మేడం కొంచెం కప్పు ఇక్కడ పెట్టమనండి మేడం. మొత్తం నడవడానికి కరాటే ఒక మంచి మార్గదర్శకం. కరాటే మాస్టర్లను మనం ఎవ్వరిని చూసినా వారి యొక్క డిసిప్లిన్తో, క్రమశిక్షణతో కూడా చాలా దోహదపడుతుందని చెప్పి ఈ యొక్క కార్యక్రమానికి నన్ను పిలిచిన మా తమ్ముడికి, నన్ను ఈ వేదికపైకి ఆహ్వానించిన పెద్దలందరికీ పేరు పేరు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సీనియర్ మాస్టర్స్ చాలా మంది ఉన్నారు, టైం తక్కువ ఉంది కానీ అందరితో మాట్లాడించాలనే. ఫస్ట్ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్ ఛాంపియన్షిప్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జూలై 21 కండక్ట్ చేస్తున్నాం. దానికి ముఖ్య అతిథిగా మన సుమన్ గారు బ్లెస్సింగ్ వల్ల మన ఈ ఛాంపియన్షిప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సార్ ఏమంటే ఆ రోజు ముఖ్య అతిథిగా వస్తున్నారు. అలాగే ఏజ్ గ్రూప్ 5 years నుంచి 60 years వరకు పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ గర్ల్స్ అండ్ బాయ్స్ అండర్ కేటగిరీస్ డివైడ్ ఉంటుంది. వాళ్ళకి ప్రతి కేటగిరీకి ఒక్కొక్క ఛాంపియన్షిప్ ఉంటుంది. అలాగే గ్రాండ్ ఛాంపియన్ ట్రోఫీ 300 to 400 ఎవరు ఈవెంట్ ఛాంపియన్షిప్స్ ఇస్తారో వాళ్ళకి ట్రోఫీ కైవసం చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ఛాంపియన్షిప్కి ముఖ్య అతిథిగా అలాగే మా ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు సహసహకారంలో అది కూడా మాస్టర్ సార్ బ్లెస్సింగ్ తీసుకున్నాం. ఈ ఛాంపియన్షిప్ ఇంకా మంచిగా చేయాలి. వచ్చిన వాళ్ళకి అందరికీ మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ కూడా డిన్నర్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా వాళ్ళు మార్నింగ్ లంచ్ అండ్ డిన్నర్ చేసి వెళ్ళాలని మేము మా అకాడమీ నుంచి అన్ని విధాలుగా ప్రతి ఒక్క వాలంటీర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓన్లీ 1 day ఛాంపియన్షిప్. ఈ ఛాంపియన్షిప్ పార్టిసిపేషన్ 1000 to 15 members అటెండ్ అవుతున్నారు. ఈ ఓన్లీ అవుట్ ఆఫ్ కంట్రీస్ 4 countries అటెండ్ అవుతున్నాయి. శ్రీలంక, ఇండోనేషియా, నెక్స్ట్ నేపాల్,
కంట్రీస్ అటెండ్ అవుతున్నాయి. ఆ కంట్రీస్ నుంచి మనకి ఒక జగదీష్ సింగ్ మాస్టర్ ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆ సార్ ఏమంటే మనకు 15 కంట్రీస్ని మాస్టర్స్ని ఏమంటే ఫొటోస్ కూడా పంపించారు. ఆయన బ్లెస్సింగ్ ఇప్పుడు ఫస్ట్ టైం ఈ కండక్ట్ చేస్తే సెకండ్ టైం నుంచి అవుట్ ఆఫ్ కంట్రీస్ని తీసుకురావడం మనకు సులభం అవుతుందని సార్ బ్లెస్సింగ్ చేశారు. ఆ కార్యక్రమం ఇలా జరిగితే ఇంకా సుమన్ గారు మనకి ఇచ్చేసి మనకి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ టైం ఇస్తారు. సార్ టైం వల్ల మనకి ప్రతి ఒక్క మాస్టర్కి ఇండివిజువల్గా ట్రోఫీ ఇవ్వడం జరుగుతుంది, కోచ్ ట్రోఫీ. ప్రతి ఒక్కరు కూడా డిసిప్లిన్గా మనకి రెఫరీ ఆర్గనైజ్ చేస్తే మన ఛాంపియన్ సక్సెస్ అవుతుందని నేను కోరుకుంటున్నా. ప్రైజ్ మనీ ఉండదండి, ఓన్లీ ట్రోఫీస్ ఉంటాయి. ప్రైజ్ అసలు క్యాష్ ఏం లేదు. కప్స్ అంటే వాళ్ళకి లిజెండ్గా ఉంటుంది, కానీ ప్రైజ్ మనీ అయితే ఖర్చు అయిపోతుంది. వాళ్ళకి చిన్న కప్ అని కాదు, పెద్ద కప్ కానీ కప్ ఇస్తేనే వాళ్ళకి ఏమంటే లైఫ్ టైం గుర్తుకుంటుంది, కానీ మనీ అయితే ఖర్చు అయిపోతుంది. మనీ క్యాష్ ఇందులో ప్రైజెస్ ఏం లేదు, ఓన్లీ కప్సే. ప్రతి ఈవెంట్ కప్సే. థ్యాంక్ యూ సార్. ఆడపిల్ల కరాటే ఎందుకు అన్నారు, సైకిల్ తప్పితే కూడా ఆశ్చర్యంగా చూశారు. కానీ ఈ రోజు కరాటేనే ఆడపిల్లలకే అవసరమని గుర్తించారు. ముఖ్యంగా మా సుమన్ గారు చాలా సపోర్ట్గా చాలా మీడియాలో కూడా మాట్లాడడం, సెల్ఫ్ డిఫెన్స్ గురించి మాట్లాడడం మహిళలకి. ఎందుకంటే మనకి ఒక మనిషి ఒక పోలీస్ లేరు కదా రక్షించడానికి, మనల్ని మనమే రక్షించుకోవాలి. కాబట్టి ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలి ప్రతి పిల్లలకి. అలానే సీనియర్ మాస్టర్ సత్యశంకర్ గారిని మాట్లాడవలసి